హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మీకు ఇండియా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ది కేరళ స్టోరీ ఓటీటీలో కొత్త సినిమా రిలీజ్ అయిందనమాట. తెలుగులో తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలో అయితే రిలీజ్ అయిందనమాట. ఇది దాదాపు 9 months అవుతుంది అనమాట రిలీజ్ అయ్యి కూడా. కానీ ఇప్పుడే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయిందనమాట. ఇక మెయిన్ విషయానికి వస్తే మాత్రం, రివ్యూ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ది కేరళ స్టోరీ. అంటే ఇది రియలిస్టిక్ అని చెప్పుకోవచ్చు, రియల్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియల్గా జరిగింది బేస్ చేసుకొని తీయడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, సిచ్యువేషన్ తగ్గట్టు అయితే సాంగ్స్ చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా సింగ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క అది తమిళ్ ఒక భాష కాబట్టి తెలుగులో కొంచెం కన్వర్ట్ అయ్యే ఉంది. తెలుగులో డబ్బింగ్ కూడా మనకు చాలా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్గా అయితే ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే మాత్రం, అంటే ఇది మూవీ స్టోరీ అని చెప్పకూడదు, ఇది రియలిస్టిక్గా కాబట్టి. అంటే లాస్ట్ క్లైమాక్స్లో కూడా వాళ్ళ రియలిస్టిక్గా జరిగింది కదా, వాళ్ళ పేరెంట్స్ కానీ ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కూడా వీడియోస్ అనేది ప్లే చేయడం జరిగింది క్లైమాక్స్లో. సినిమా మొత్తం ఎండ్ అయినాక వాళ్ళది యొక్క డీటెయిల్స్ అనేది అక్కడ క్లైమాక్స్లో చూపించడం జరిగింది. కానీ మనకు ఆ భాష అర్థం కాలేదు, కేరళ వాళ్ళది భాష. మనకు తెలుగులో డబ్బింగ్ చేస్తే బాగుండు, కానీ ఇక చేయలేదు కాబట్టి మనకు కొంచెం అర్థం కాలేదు అని చెప్పుకోవచ్చు. రియలిస్ట్గా జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మూవీ మాత్రం ఇంత మంచి మూవీ రియలిస్టిక్గా చూపించడం కానీ చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇలా ఎందుకు తీసారని చెప్తున్నా అంటే, ఈ ప్రజలకు కూడా ఈ యొక్క విషయం అనేది అందరికి తెలియాలి, అందరు జాగ్రత్త పడాలి కాబట్టి ఈ యొక్క మెసేజ్ అనేది తీయడం జరిగింది, మెసేజ్ లాగా అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోకుండా పరిచయం అవుతారు హాస్టల్లో. కానీ ఆ హాస్టల్లోనే ఒక ముస్లిం అమ్మాయి ఉంటుంది, ఆమె కూడా కాలేజ్లో జాయిన్ అవుతుంది అనమాట. అయితే ఆమె ఏం చేస్తారంటే ట్రాపింగ్ చేయడం అంటే ఒక అమ్మాయి ముగ్గురిని ట్రాప్ చేయడం జరుగుతుంది అనమాట, వాళ్ళ ముగ్గురిని. అయితే వాళ్ళు ఎవరంటే ఇస్లాం వాళ్ళు అని చెప్పుకోవచ్చు. సిరియా అని ఒక నేమ్ తోటి వాళ్ళు చాలా అంటే చాలా దేవుళ్ళని కూడా వాడుకుంటారు అనమాట. అల్లా దేవుణ్ణి కూడా వాడుకొని మరి మీరు హిందూ మతం వేస్ట్, హిందూ మతం దేవుళ్ళు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఒక హీరోయిన్ కాదు కానీ ఆమె కూడా దొంగనే, అది ముస్లిం ఆమె అనమాట. అయితే ఆమె మన హిందూస్కి ఇట్లా చెప్పడం జరుగుతుంది. ఇక మన హిందూస్ నమ్మదనమాట, ఫస్ట్ నమ్మదు. దాని తర్వాత మెల్లమెల్లిగా ఆమె చెప్తా ఉంటుంది. ఆమె చెప్పుడుకి ఈమె కూడా నమ్ముతూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు నమ్మిన తర్వాత ఏకంగా ఇట్లా మామూలుగా ముస్లిం అబ్బాయిలతోటి ఇట్లా లవ్ ట్రాప్ అనేది చేపిస్తూ ఉంటుంది. మధ్యలో ఆమె ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె 4th ఆమెని ఇదంతా చేపిస్తుంది అనమాట. దాని తర్వాత వీళ్ళు నమ్ముతారు. నమ్మిన తర్వాత ఇక లవ్లో పడేటట్టు ఈమె చేసిన తర్వాత బయటకు పోతారు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. వేరే వాళ్ళతోటి మళ్ళీ అటాక్ చేపిస్తుంది కావాలని. ఇక చాలా డేంజర్ అయిపోతుంది. అప్పుడు ఈమె ఏం చేస్తారంటే, హిందూస్ ఇట్లా ఉంటే కష్టమైపోతుంది అని చెప్పేసి ఇది ఇస్లాంగా మారాలని చెప్పేసి, ముస్లింలాగా మారాలని చెప్పేసి చెప్తుంది అనమాట. బుర్కాలు వేపించినాక వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏం విశేషం చెప్పాలన్నమాట. ఇక దాని తర్వాత అయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇడిచిపెట్టేస్తారు అనమాట. ఎందుకంటే ఇంకొక వాళ్ళని ట్రాప్ చేయాలి కదా, అట్లా అని ఇడిచిపెట్టిన తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. వాడు కూడా వేస్ట్ గారిని పెళ్లి చేసుకుంటుంది ఇది. దాని తర్వాత సిరియాకి వెళ్ళిపోతుంది. ఇండియా ఇడిచిపెట్టి అన్ని దొంగ పాస్పోర్ట్లు అన్నీ తయారు చేయించి ఈ దొంగ చాటున వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా పాకిస్తాన్కి పారిపోవడం జరుగుతుంది అనమాట. ఇట్లా మామూలుగా అయితే ఆటోల అంటే మనం మామూలుగా ఇట్లా దొంగతనంలోకి ఇట్లా పోతాం, వాళ్ళు కూడా అట్లా పోతారు అనమాట. వాళ్ళు ట్రాప్ చేయడం జరుగుతుంది. చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. చంపేస్తారు, ఏ చిన్న మిస్టేక్ చేసినా చంపేస్తారు. ఇక అంతా గలీజే చేసేస్తుంది అనమాట. ఇక ఇట్లే ఈమె ఏం చేస్తుంది అంటే తప్పించుకొని ఇక బయటకు వచ్చేస్తుంది అనమాట, వేరే దేశానికి వచ్చేస్తుంది. ఆ దేశం పేరు అంత గుర్తుకులేదు కానీ ఆ దేశం అయితే వాళ్ళు ఏం చేస్తారంటే
ఈమె టెర్రరిస్ట్ అని చెప్పేసి అంటే దాని తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరుగుతుంది. వాళ్ళు పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ డీటెయిల్స్ అడగడం ద్వారా ఈమె ఉన్నంత ఏమేమైతే జరిగిందో ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేస్తారు. వాళ్ళది కేరళ అనమాట. అయితే మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్పేసినాక వీళ్ళు నమ్ముతారు. ఇక ఎట్లయినా టెర్రరిస్ట్ కాబట్టి విడిచిపెట్టడం వీల్లేదని చెప్పేసి జైల్లో ఒక 15 సంవత్సరాల తర్వాత వేసేస్తుంది అనమాట. అదే జైలు శిక్ష చేస్తుంది అనమాట. దాని తర్వాత ఆమె బయటకు వచ్చేస్తుంది అనమాట. అంతే ఉంటుంది ఇక క్లైమాక్స్ మొత్తం. అంటే బయటకు రాదు, అంటే ఈ రియలిస్టిక్గా జరిగింది కాబట్టి బయటకు రాదు కాబట్టి ఇట్లా మామూలుగా జైలు శిక్ష వేయడం జరుగుతుంది అనమాట. ఇంతే స్టోరీలోనైతే నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. అంటే కన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మామూలుగా బయట ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సినిమా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అందరికీ ఈ యొక్క మూవీ చూడండి అని సజెస్ట్ చేయండి. నేనైతే చెప్తున్నా ప్రతి ఒక్కరు చూడాలని, ఒక మెసేజ్ ఉంది కాబట్టి అందరూ చూడాలని చెప్తున్నా. మూవీ మాత్రం నాకైతే చాలా నచ్చింది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్. ఓకేనా.